దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా 300 మంది రైతులు దాదాపు 1,10,000 క్వింటాలు పసుపు తగలబడింది. దాదాపు 115 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. దాని మీద అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజాప్రతినిధుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగాం. తర్వాత అనేక ఆందోళన చేసాం, రాస్తారోకోలు, తర్వాత నిరాహార దీక్షలు అన్నీ చేశాం. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకుంటుంది అనే నమ్మకంతో ఆనాడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మా టెంట్ దగ్గరికి వచ్చి 3 నెలలు మా ప్రభుత్వం వస్తుంది, మీకు రైతులకి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది. కానీ ఇది ఒక పెద్ద ఎపిసోడ్ లాగా జరుగుతుంది. రైతులు ఇంతమంది నష్టపోతే దీన్ని రైతులకి నష్టపరిహారం ఇప్పించడంలో మరి ప్రభుత్వం చాలా తీవ్రమైన జాప్యం జరుగుతుంది. మేము ఆందోళన చేసిన ఫలితంగా వ్యవసాయ శాఖ మంత్రులు, అట్లాగే సహకార మార్కెటింగ్ శాఖ మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు గారి సమక్షంలో 10/7/24న విజయవాడ మార్క్ఫెడ్ కార్యాలయంలో రైతులకి అధికారులు మార్క్ఫెడ్ కోల్డ్ స్టోరేజ్ యజమానితో ఒప్పందం వచ్చాం. ఏమనంటే ప్రభుత్వం బాధ్యత తీసుకుని